మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సాబెరా బేగం. నేను 25 సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. హిందీ సెకండ్ లాంగ్వేజ్, హిందీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో, మీ అందరికీ మంచి మార్కులు రావాలి అనేటువంటి ఉద్దేశంతో, అందరూ పాస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. అయితే మొట్టమొదటిసారిగా 80 మార్కులు అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ గురించి చెప్తున్నాను. 80 మార్కులకి పార్ట్ ఏలో 60 మార్కులు ఉంటుంది, పార్ట్ బిలో 20 మార్కులు బిట్స్ ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించినటువంటి 60 మార్కుల క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా ఈజీ పద్ధతిలో మనం నేర్చుకుంటామో చూడండి. ఇక్కడ అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అని అంటే 20 మార్కులకు ఉంటుంది. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ 20 మార్కుల్లో, ఈ 20 మార్కుల్లో ఉపవాచకలో సంబంధించినటువంటి 1, 2, 3, 4 ఉన్నాయి. శాంతికి రాహమే, हम सब एक है, अपने स्कूल को एक उपहार, నాలుగోది అనోఖా ఉపాయ్. శాంతికి రాహమే అనేటువంటి వాటిలో ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నెల్సన్ మండేలా, మదర్ తెరేసా క్యారెక్టర్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ వస్తే ఆ టైటిల్ అడిగినప్పుడు, దాని యొక్క శీర్షిక అడిగినప్పుడు శాంతికి రాహమే అనేటువంటి పేరు పెట్టాలి. దీంట్లో ఏమి లేదు, క్యా, కౌన్, కబ్, కైసే, ఇవి ప్రశ్న వాక్యాలను తీసేసి ఆన్సర్ అందులోనే ఉంటుంది, అది రాయడం జరుగుతుంది. దీనికి 5 మార్కులమ్మా. 5 మార్కులు. ఈ పఠిత గద్యాంశ అంటారు దీన్ని. పఠిత గద్యాంశలో 1, 2, 3, 4, 5 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇవి ఉపవాచకానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. ఈ ఉపవాచకంలో ఉన్నటువంటి ఈ 4 లెసన్స్ లో క్యారెక్టర్స్ గుర్తుంచుకోవాలి. శాంతికి రాహమే అంటే నెల్సన్ మండేలా, మదర్ తెరేసా ఉంటారు. తర్వాత హమ్ సబ్ ఏక్ హై అని అంటే అంబేద్కర్ సంబంధించినటువంటి టాపిక్ వచ్చింది అని అంటే అది హమ్ సబ్ ఏక్ హై. అదేవిధంగా అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, మన స్కూల్కి ఒక గిఫ్ట్ అంటే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి ఈ పాఠంలో రాజు క్యారెక్టర్ ఉంటుంది. రాజు క్యారెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో అది అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి పాఠం పేరు రాయాలి, శీర్షిక పేరు. అయితే కవి పేరు, ఇక్కడ కవి లేఖకు రాస్తారు. ఉపవాచక సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 4 లెసన్స్ ఉన్నాయి. ఒకటి శాంతికి రాహమే, దాంట్లో క్యారెక్టర్స్ వచ్చేసి నెల్సన్ మండేలా, మదర్ తెరేసా. ఈ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి పేరాగ్రాఫ్ వచ్చినప్పుడు ఆ శీర్షక పేరు అడుగుతారు. ఏ పాఠంలోనిదికి స్పాట్ సే దియా గయా హై అని అడిగినప్పుడు శాంతికి రాహమే అని రాయాలి. హమ్ సబ్ ఏక్ హై అనేటువంటి పాఠంలో అంబేద్కర్ క్యారెక్టర్ ఉంటుంది. అంబేద్కర్ గురించి వచ్చింది అని అంటే హమ్ సబ్ ఏక్ హై పాఠంలో రాయాలి. అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి పాఠంలో రాజు క్యారెక్టర్ గా ఉంటుంది. ఆ రాజు అనేటువంటి అబ్బాయిది ఎప్పుడైతే అతని యొక్క గురించి రాసిందో ఇప్పుడు అది అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనేటువంటి పాఠం అని పాఠం పేరు, శీర్షక్ పేరు రాయాల్సి వస్తుంది. అదేవిధంగా అనోఖా ఉపాయ్లో రాజా సత్యసింహ అనేటువంటి ఆ యొక్క సత్యసింహ రాజుల పేరు ఉన్నప్పుడు, రాజమాత, రాజగురు వీళ్ళ పేర్లు ఉన్నప్పుడు కనుక అది అనోఖా ఉపాయిగా గుర్తించి ఆ యొక్క పాఠం పేర్లు రాసుకోవాల్సి వస్తుంది. దీనికి 5కి 5 మార్క్స్ పడతాయి. కరెక్ట్ మనం ప్రతి ఒక్కటి కూడా అటెంప్ట్ చేయాలి, ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాయాలి. అదే ఒకటి, ఇప్పుడు మీరు రైటింగ్ రాసేటప్పుడు ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి కొంచెం గ్యాప్ ఇచ్చి, పదానికి గ్యాప్ ఇచ్చి రాస్తే హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అప్పుడు ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పఠిత గద్యాంశ అనేది ఉపవాచకంలో, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఉపవాచకంలో తీసుకోబడింది. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 5 మార్క్స్ ఇక్కడ వచ్చాయి. ఆ పఠిత గద్యాంశ అంటే 6, 7, 8, 9, 10 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ సొంతగా వచ్చినటువంటి ఆ క్వశ్చన్, వాళ్ళకి సంబంధించినటువంటి బయట నుంచి తీసుకోబడినటువంటి ఆ యొక్క పారాగ్రాఫ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇవ్వబడతాయి ఇందులో. దాంట్లో కూడా క్యా, కౌన్, కబ్, కైసే అనేటువంటి క్వశ్చన్లు వేసినప్పుడు వాటిని తీసేసి ఆన్సర్లు ఎక్కడున్నాయో కరెక్ట్ గా గుర్తించి 1 లేదా 2 సెంటెన్స్ లో, 2 వాక్యాలలో ఈ ప్రశ్నోత్తరాలు రాయాల్సి వస్తుంది. దీనికి 5వ 10వ క్వశ్చన్ ఒక్కొక్కసారి దీని యొక్క టైటిల్ అడుగుతాడు. శీర్షక్ కా నామ్ క్యా,
మనం సొంతగా పెట్టుకోవాల్సి వస్తుంది. అది కరెక్ట్ చదివిన వాళ్ళు అయితే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇది ఫలానా టాపిక్ అని దాని గురించి రాస్తారు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్డ్ ఎప్పుడైతే రిపీటెడ్ గా వస్తుందో దాన్ని లాస్ట్ 10వ దానికి ఒకవేళ ఇస్తే టైటిల్ పేరు రాయమని ఇస్తే అది రాయాల్సి వస్తుంది. దీనికి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్. ఇక్కడ 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ లో 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చే వరకు ఇందులో కూడా క్యా కౌన్ కబ్ కైసే క్యూ అని కబ్ అని వచ్చినప్పుడు అక్కడ నెంబర్ చూసుకోవాలి. ఇయర్ లో ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు మరణము జననము సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పఠిత పద్యాంశం అంటే 1, 2, 3 లెసన్స్. 1లో బరస్తే బాదల్, माँ मुझे आने दे, कण का अधिकारी, దీనికి సంబంధించినటువంటి పఠిత పద్యాంశం అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రాచీన కవులు రాసినటువంటి కవితలు ఉన్నాయి. అదేవిధంగా ఆధునిక కవులు కూడా ఉన్నాయి కవితలు. ఆధునిక కవులైనటువంటి ఫస్ట్ పాఠము సుమిత్రానందన్ పంత్కి సంబంధించినటువంటి బరస్తే బాదల్, కనకణక అధికారి और మా ముజే ఆనేదే పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ని ఇక్కడికి రాయాల్సి వస్తుంది. అందులో ఏమి ఇచ్చినా కానీ ఆ యొక్క పాఠం పేరు ఏంటి అని అడుగుతాడు. పారాగ్రాఫ్ 2 క్వశ్చన్స్ 8 లైన్స్ అలా విధంగా ఇచ్చినప్పుడు ఆ 2 లైన్స్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి సెకండ్ లైన్ లో ఆన్సర్ ఉండొచ్చు, ఫస్ట్ లైన్ లో ఉండొచ్చు. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే ఎట్లాగూ రాస్తారు. కాబట్టి 1-2 సెంటెన్స్ లో రాయాల్సి వస్తుంది. దీనికి కూడా కవి పేరేమి అడుగుతాడు. ఇది ఒకవేళ బరస్తే బాధలు కనుక పోయం ఇచ్చినట్లయితే 15th క్వశ్చన్ లేదా మీ మధ్యలో అసలు ఏ పక్షుల గురించి ఏ జీవరాశుల గురించి ఎక్కువగా దీన్ని వర్ణించడం జరిగింది. మోరు, తీత్, మోరు ఇవి తీతరు ఈ పక్షుల గురించి, మేండక్, మోరు, దాదురు వీటన్నింటిని కూడా మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. లేకపోతే ఆ పోయంలో ఉన్నటువంటి 2 లైన్స్ చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుందమ్మా. దీనికి 5 మార్క్స్. ఇక్కడికి వచ్చే వరకు 20 మార్క్స్. ఇది అర్ధగ్రాహ్యత, అర్థాన్ని గ్రహించి దానికి ఆన్సర్ రాయడం. ఇందులో మిస్టేక్స్ అయినా కానీ అందులో కట్ చేయడం ఉండదు. కరెక్ట్ ఆన్సర్స్ ఇందులో ఎతికి ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఇక్కడ వదలక ఉంటే ప్రతి ఒక్కరికి 20 మార్క్స్ ఎటు పోవు. నెక్స్ట్ లఘు ప్రశ్నోత్తర్. లఘు ప్రశ్నోత్తర్ అని అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ 16, 17, 18, 19 క్వశ్చన్ గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇవేంటంటే 16లో పద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ గద్య భాగం నుంచి రెండు క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ 16, 17, 18, 19 ఈ 4 వాటిలో పద్య భాగం నుంచి 2, గద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 4 4s are 16. ఒకవేళ కవి పరిచయం కనుక ఇస్తే పద్య భాగం నుంచి ఇక్కడ ఒకటే కవి పరిచయంలో క్వశ్చన్ ఇస్తారు, 2 గద్య భాగంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కనుక లేఖక పరిచయం అంటే గద్య భాగంలో లేఖక పరిచయం కనుక ఇస్తే ఒకవేళ ప్రేమ్చంద్, భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ ఆ విధంగా కనుక ఇస్తే ఈ గద్య భాగంలో నుంచి 1 క్వశ్చన్, కవితా పాటల నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే ఇక్కడ సుమిత్రానందన్ పంత్, కణకణక అధికారిలో రామ్ధారీ సింహ్ దినకర్ గురించి ఎక్కువగా ఇస్తున్నారు ఇక్కడ క్వశ్చన్స్. నెక్స్ట్ నిబంధాత్మక క్వశ్చన్స్ లో కూడా పద్య భాగంలో 2 క్వశ్చన్లు, గద్య భాగంలో 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ ఒక్కొక్కదానికి. అయితే ఈ 8 మార్క్స్ లో ఒక పద్య భాగంలో ఉన్నటువంటి ప్రాచీన కవులకు సంబంధించినటువంటి మీరా, రైదాస్, కబీర్ ఈ విధంగా ఉన్నటువంటి కవుల గురించినటువంటి ఆ క్వశ్చన్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 క్వశ్చన్స్ లో కూడా ఇందులో రావడం జరుగుతుంది. అదేవిధంగా నిబంధాత్మకలో 2 పద్య భాగం నుంచి ఇస్తారు, ఒకటేమో ప్రాచీన కవులు, ఒకటి ఆధునిక కవులు. ఆధునిక కవులు అంటే సుమిత్రానందన్ పంత్, నెక్స్ట్ వన్ సుమిత్రానందన్ పంత్, రామ్ధారీ సింహ్ దినకర్, మృదుల్ జోషి ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇందులో అడగడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి, చాయిస్ ఉంది. 8 మార్క్స్ అమ్మా ఇక్కడ నుంచి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక నిబంధాత్మక క్వశ్చన్ 21 క్వశ్చన్ గా వస్తుంది. ఇందులో గద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో ఒకటి రాయాలి. ఆ ఒకటి ఏంటంటే గద్య భాగంలో ఉన్నటువంటి ఎక్కువగా అంతర్రాష్ట్రీయ స్తరపరి హిందీ అనేటువంటి పాఠంలో దక్షిణీ గంగా గోదావరి ఆర్ స్వరాజ్యకి నీవ్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి.
కాకపోతే మీరు చదివినటువంటి ప్రతి లెసన్ లో సారాంశం పర్ఫెక్ట్ చదువుకుంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ రాయడం వల్ల మనకు ఆ మార్క్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్వరచన అని అన్నారు. ఇక్కడ స్వరచనలో 2 ప్రశ్నలు ఇస్తారు, అందులో 1 రాయాలి, 8 మార్క్స్. ఇది ఆల్రెడీ సొంతగా రాయాలి. ఈ నిబంధాత్మకలో సృజనాత్మకత ఆలోచించి రాయడం వల్ల మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి రాయాలి. ఆ క్వశ్చన్ సేమ్ గా కాకుండా వాళ్ళు సొంతగా ఆ క్వశ్చన్ ని మార్చిస్తారు. మనం చదివిన క్వశ్చన్ కరెక్టే కానీ దాన్ని మార్చి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రచనాత్మక స్వరచనలో 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 2 క్వశ్చన్లు ఇక్కడ జనరల్ గా ఉంటాయి. సృజనాత్మకత విధాయే అంటే డిస్కోర్సెస్, ఇంగ్లీష్ లో మనము డిస్కోర్సెస్ అంటాము. అందులో సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది, ఏదైనా గొప్ప వ్యక్తుల గురించి, రాష్ట్రపతి సే సాక్షాత్కార్, ప్రధాన మంత్రి సే సాక్షాత్కార్. అదే విధంగా ఇప్పుడు అధ్యాపक दिवस पर अध्यापक से साक्षात्कार करने के लिए यहाँ पर 10 సంఖ్య 8 సెంటెన్స్ లేదా 10 సెంటెన్స్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ కరపత్ర, పోస్టర్, పత్రిలో కూడా ఇది రాయాలి. నిబంధ వస్తే పర్యావరణ ప్రదూషణ దానికి సంబంధించి రాయాలి. నెక్స్ట్ విజ్ఞాపన. నెక్స్ట్ వచ్చే వరకు ఇక్కడ భాషకి బాట్ లాస్ట్కి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా విధాయంలో వస్తుంది. ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ 1 రాయాలి. ఇది 8 మార్క్స్. ఇక్కడికి వచ్చే వరకు అర్ధగ్రాహ్యతలో 20 మార్క్స్. ఇందులో చెప్పాను నేను కదా, పఠిత గద్యాంశలో నుంచి 5 మార్కులు, అపఠిత గద్యాంశ అంటే 10 మార్క్స్, పఠిత పద్యాంశ అంటే చెప్తా కణకణక అధికారి, బరస్తే బాధల్, మాముజే అనేది కణకణక అధికారి అనేటువంటి పాఠంలో నుంచి ఇందులో వస్తాయి. ఆ కవి పేరు పాఠం పేరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. లఘు ప్రశ్నల్లో 2 కవితా పాటలో నుంచి 2 గద్య భాగంలో నుంచి వస్తాయి. కవుల గురించి కవి పరిచయం ఇస్తారు, లేదా లేఖక పరిచయం ఇచ్చినప్పుడు మిగతా క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ నిబంధాత్మక ప్రశ్నల్లో సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. సారాంశాలు అంటే గద్య భాగానికి సంబంధించినటువంటి సారాంశం. రాణి లక్ష్మీబాయి, తర్వాత దక్షిణీ గంగా యాత్ర వృత్తాంత గురించినటువంటి సమాచారాన్ని అవన్నీ కూడా మనము ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా రాయాలి. సారాంశం పర్ఫెక్ట్ గా ఉంటే గనక దీన్ని మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. స్వరచనలో ఆల్రెడీ మీకు చెప్పాను, కరపత్ర, సాక్షాత్కార్, పోస్టర్, పత్ర, నిబంధ, విజ్ఞాపన, ఈ విధంగా వచ్చేటువంటి అన్ని కూడా పోస్టర్. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కరోనా ప్లేస్ లో కొత్త వ్యాధి వస్తుంది కాబట్టి కరోనా जैसे बीमारियों को हम टालने के लिए कैसे उपाय हम सोचेंगे उसके बारे में लिखिए అని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనరల్ గా ఇచ్చినవి ఆలోచించి రాయడము, అది కరపత్ర ఇచ్చినప్పుడు కొద్దిగా కలర్ఫుల్ గా వాటి వర్డ్స్ మంచిగా రాయాలి. ఈ విధంగా పోస్టర్ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ రాపించాను. నెక్స్ట్ పార్ట్ బి. ఇక్కడ 4 మార్క్స్ లో సుమిత్రానందన్ పంత్, మృదుల్ జోషి, దినకర్, రైదాస్, రహీమ్, బిహారీ ఈ ప్రాచీన ఆధునిక కవులలో నుంచి ఒక ప్రశ్న వస్తుంది. అదేవిధంగా మీరా రైదాస్ కి భక్తి మే క్యా అంతర్ హై, రహీమ్ పానీ కే బారే మే క్యా కహా, వర్ష ఋతు మే ప్రకృతి కా వర్ణన్. ఈ ఫస్ట్ బరస్తే బాధల్లో ఉన్నటువంటి ఈ పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వేరే ఒకటే క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ ఆ క్వశ్చన్ వేరేగా ఇచ్చేసి మనం చదివిన ఆన్సరే వస్తుంది. ఏ ఒక్క క్వశ్చన్ ని కూడా వదలడానికి వీల్లేదు. అదేవిధంగా లోకగీత్ గద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ అని చెప్పాను. ఇక్కడ పద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్, గద్య భాగంలో నుంచి ఇంపార్టెంట్ రిపీటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్. लोकगीत शास्त्रीय संगीत में क्या अंतर है, टेसी तामस का जीवन हमें किस प्रकार प्रेरित करता है, उसी प्रकार 7th वन लोकगीत का विशेषता, लोकगीत की रचना में श्री का महत्व क्या है, अच्छे छात्र के गुण क्या है, छात्र के नैतिक मूल्य क्या है, अच्छे नागरिक बनने के लिए क्या करना चाहिए. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. अंतरराष्ट्रीय स्तर पर हिंदी लेसन 1 और ఇది భ్రష్టాచార करने के लिए అబ్దుల్ కలాం कौन से उपाय बताए. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా గద్య భాగానికి సంబంధించింది. అదే నిబంధాత్మకలో సారాంశలో स्वराज्य की नींव वेरी इंपॉर्टेंट क्वेश्चन आ लेसन और बाल मजदूरी की अवस्था रोकने के लिए क्या करना होगा. ఇది అబ్దుల్ కలాం ఉన్నటువంటి ఈ లెసన్ లో కంపల్సరీగా వస్తుంది. ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు అనేటువంటి ఈ 12వ లెసన్ ఇంపార్టెంట్ గా గుర్తించాము. అదేవిధంగా ఏక విద్యార్థికే రూపమే జనసంఖ్యకు రోకనేకే లియే క్యా భూమిక నిభా సక్తే హే. ఈ విధంగా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాకపోతే మీరు
ఫస్ట్ నుంచి 6 లెసన్స్ పర్ఫెక్ట్ గా చదువుకుంటే దానికి మీకు పాస్ అయ్యే మార్కులు కొద్దిగా ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదే కనుక టాపర్స్ ఉన్నాయి 10 on 10 రావాలి అనుకుంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాల్సి వస్తుందమ్మా. టెక్స్ట్ బుక్ రీడింగ్ లో కారక కానీ ఏ పాఠం ఏంటి అని ప్రతి ఒక్కటి మీనింగ్ ఏది ఇచ్చినా కానీ రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచన, లింగ్, ఉపసర్గ, ప్రత్యయి, తర్వాత కాల్ ఇస్తారు. వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్, తర్వాత కర్తృవాచ్య, కర్మవాచ్య, భావవాచ్యలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్యలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా పార్ట్ బిలో మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లెసన్ వెనక ఉన్నటువంటి భాషాకి బాత్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, వచన, లింగ్, విలోమ, ఉపసర్గ, ప్రత్యయి, సంధి విచ్ఛేద్, సమాస, తర్వాత వాక్య కరెక్ట్ గా రాయడము, తర్వాత అనేక शब्दों में एक शब्द लिखना और రచన के अनुसार ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ముహావరాలు కనిపెట్టడం ఎట్లా? ముహావరా ఒక సెంటెన్స్ కి లాస్ట్ లో క్రియ రూపంలో ఉంటుంది. ఆ క్రియ రూపంలో ఉన్నటువంటి దాన్ని తీసి మన ముహావరాగా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ లో ఆ ముహావరా తీసి రాయడం జరుగుతుంది. అదేవిధంగా నంబర్స్ నంబర్స్ ఎందులో ఉంటాయంటే మన లెసన్స్ లో ఉపవాచక, పద్యభాగ, గద్య భాగంలో ఉన్నటువంటి ఆ లెసన్స్ లో ఉన్నటువంటి కవుల యొక్క జననము, మరణం, జన్మ, మృత్యు కే బారే మే జో తిథియా దియే గయే హై, ఏదైతే డేట్స్ ఇవ్వడం జరిగిందో వాటిని ఎక్కువగా నేర్చుకోవడం శ్రేయస్కరము. మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గ్రామర్ ని మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆ చదవడం కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందీలో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఫస్ట్ అర్ధగ్రాహ్యతలో ఉన్నటువంటి 20 మార్క్స్ కూడా పోనించుకోకూడదు. ఎంత చదువు రాని వాళ్ళైనా కానీ, కొంచెం స్లో లెర్నర్స్ అయినా కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి ఆ యొక్క క్వశ్చన్ ని చూసుకొని క్యా, కౌన్, కబ్, కహా అనేటువంటి ఆ యొక్క క్వశ్చన్ ని చూసుకొని ఆన్సర్లు అందులోనే దొరుకుతాయి. 1 లేదా 2 సెంటెన్స్ లో రాయాల్సి వస్తుంది.